ఈ సంవత్సరమంతా దేవుడు తన రెక్కల నీడలో భద్రపరిచి, ఏ అపాయాలు రాకుండా కంటికి కనుపాపవలె కాపాడి, కరోనా అలల సంద్రములో నుండి సంరక్షించి, రాకపోకలయందు క్షేమమును అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 2025వ సంవత్సరమంతా దేవుడు సజీవులుగా ఉంచినందుకు కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకోవాలి. ఒకసారి పాస్టర్ గారికి ఫోన్ చేసి చెబుదాం, ఏమంటారు? కృతజ్ఞతతో స్తుతి పాడేద నా యేసునా. హలో, ప్రేజరే గారు బాగున్నారయ్యా? నేను యూసుఫా మాట్లాడుతున్నాయ్యా. బాగున్నారా? మా పిల్లలు మీరు బాగున్నారా? అయ్యా ఏంటయ్యా? పాస్టర్ గారు, దేవుడు ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు మా ఇంటిలో కృతజ్ఞతగా ప్రార్థన పెట్టుకున్నాను, ఫోన్ చేశానయ్యా. తప్పక ఏర్పాటు చేద్దాము, తప్పకుండా ఏర్పాటు చేద్దాము. మీ విషయాన్ని సంఘస్థులకు అందరికీ తెలియపరచండి. సరే అయ్యా, సరే మరి ఉంటానయ్యా. ఓకే, ప్రైజ్. సమానులెవరు ప్రభు? హలో, సాయంత్రం ఎంతో ప్రార్థన ఉందండి. అయ్యా మేకలో పోతున్నా. సాయంకాలమా? సాయంకాలం ప్రార్థన పెట్టాలయ్యా. సరే అందరికి పరిశుద్ధుడవై మహిమ ప్రభా. అమ్మా, ప్రేజరమ్మా, సాయంత్రం మా ఇంట్లో ప్రార్థన ఉంది. దేవుడి సంవత్సరం కాపాడినందుకు ఒక చిన్న కృతజ్ఞతగా మేము ప్రార్థనండి. వస్తామండి, కుటుంబం మొత్తం వస్తాం. ప్రైజ్ హలో, సాయంత్రం మా ఇంట్లో ప్రార్థన ఉందండి. ఈరోజు ప్రార్థన ఉందయ్యా. మేమంతా కుటుంబంతో అందరం వస్తాం ప్రార్థనకి. వందనాలయ్యా. సాయంత్రం మా ఇంట్లో ప్రార్థన ఉందండి. ప్రార్థన ఉందయ్యా. సరే వస్తలే, మర్చిపోకండి. హలో ఆంటీ, సాయంత్రం మా ఇంట్లో ప్రార్థన అండి. అయ్యా వస్తాం, కుటుంబం అంతా వస్తాం. పాడేద స్తుతి గానము. సాయంత్రం మా ఇంట్లో ప్రార్థన నీకు దేవుడి వస్తావయ్యా, కుటుంబం అంతా వస్తావయ్యా.
మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ జీసస్ గ్రేస్ ఫౌండేషన్ తరఫున ప్రేమ వందనములు తెలియజేస్తున్నాము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథములో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు ఇలాగ చదివిస్తుంది. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేట యేసుక్రీస్తునందుని విషయంలో దేవుని చిత్తం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు ఇలాగ రాయబడింది. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోచుండగా సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసింది. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెలుచుండగా శుద్ధులయ్యారు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు అని లేఖనము తెలియజేస్తుంది. ప్రియ దైవ జనాంగమా, ప్రభువు మన పట్ల చూపుతున్న అపారమైన ప్రేమకు, మనల్ని కాపాడుతున్న విధానానికి ఆయనకు మనము రుణస్థులమై ఉన్నాం. అందుకు మన ప్రభువును మనము నిత్యము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువును మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ రీతిగా మనము ప్రతి విషయంలో సృష్టికర్తని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన కొరకే మనము సాక్షులుగా జీవించుదాము. ఆయనను స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మహిమార్థమే జీవించుదాం. ఆ కృప దేవుని మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.